హాయ్ అండి. మీ పేరు? నౌషద్ అండి. సో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మన తెలంగాణలో మళ్ళీ పాలిటిక్స్ ఒక ఊపులోకి వస్తుంది. రేవంత్ రెడ్డి 1 year బ్యాక్ మనకి ఇచ్చిన ప్రతి 6 గ్యారంటీలు కూడా ఒకటి కూడా నెరవేర్చలేడు. నెరవేర్చిందంటూ ఒకటే, అదొకటి మనకు తెలుసు, బస్సు. ఇంకా అంతకు మించి ఏం లేదు. రైతులకు మాత్రం గుడ్డి వాళ్ళు చెప్పిందల్లా విని మోసపోతారు అనే ఒక థాట్లో ఉండి రైతు బంద్ ఇస్తా ఈరోజు నైట్ వరకు అన్ని మీకు అకౌంట్లో పడిపోతాయి అని చెప్పి మోసం చేస్తున్నారు అని చెప్పేసి రైతులు ఆందోళన జరుగుతున్నారు. ఆల్రెడీ దావోస్కి వెళ్ళి వచ్చారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ప్రకటించుకున్నారు, మంచి అమౌంట్ కూడా తెచ్చాము, పెట్టుబడులు కూడా వస్తున్నాయని. నిజంగా హైదరాబాద్కి ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ మన కేసీఆర్ కానీ వాళ్ళు చేసిన అభివృద్ధిలో చూపించి వీళ్ళు తెచ్చుకుంటున్నారు కాబట్టి హ్యాపీ. ఇంకా రేవంత్ గారు ఫండ్స్ కోసం చూస్తున్నారు కాబట్టి ఇవి డిలే అవుతున్నాయి అనుకుంటున్నాను. మెల్లగా ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు అన్నీ 1 by 1 వస్తున్నాయి కాబట్టి నిజంగా చూడాలి. ఏదైనా 1 yearలోనే మనము ఎవరిని అంచనా వేయలేము. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నిదానంగా కాకపోయినా ఇప్పుడు వచ్చే దసరా కల్లా ఇవన్నీ కంప్లీట్ అవుతాయని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చి రేషన్ కార్డు కోసం కూడా వచ్చారు కాబట్టి రేషన్ కార్డులు ఇవన్నీ అయిపోతే ఒక సెకండ్ ఘట్టం అయిపోతుంది. దాని తర్వాత సిలిండర్లు ఫ్రీ అన్నారు. అవన్నీ కూడా నిజంగా మెయిన్ రైతులు ముఖ్యం కాబట్టి రైతుల గురించి కూడా కొంచెం ఇంకా ఫాస్ట్గా ఆలోచించి రుణమాఫీ చేసేస్తే ఇంకా వాళ్ళ మనసులో నిజంగా రాజు అయిపోతారు రేవంత్ రెడ్డి గారు అని అలా అంటున్నారు కదా. కానీ మనం ఏపీ పాలిటిక్స్ మనం చూసుకున్నట్లయితే వచ్చి 6 monthsలోనే ఏపీని ఒక మంచి అభివృద్ధి చెందిండు. ఒకప్పుడు మన తెలంగాణ ఎలా ఉండేదో ఇప్పుడు ఏపీ అలా ఉంటుంది, అంతకు మించి నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. మరి మన తెలంగాణ అభివృద్ధి ఉండే కొద్దీ ఇంకా చెందుతూ ఉండాలి, కానీ ఎందుకు ఇంత డౌన్ అయిపోతుంది? ఎందుకంటే అదే పెట్టుబడులు లేకనో సమ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ బీజేపీ ప్రభుత్వం సరిగ్గా ఫండ్స్ ఇవ్వకపోవడమో ఈ పాలిటిక్స్లో సామాన్యమైన ప్రజలు కిందకి వెళ్ళిపోతున్నారని నా అభిప్రాయం. నిజంగా రేవంత్ రెడ్డి గారు వేగంగా ప్రతి దాంట్లో స్పందిస్తారు కాబట్టి ప్రజల కష్టాలను కూడా వేగంగా స్పందించి ఇప్పుడు రేషన్ కార్డులు జల్దీ కంప్లీట్ చేసి ఇది రుణమాఫీ కూడా ఇచ్చేస్తే రేవంత్ రెడ్డి గారు అంతా ప్రజలు నిజంగా ఆయన్ని ఎక్కడికో కూర్చోబెడతారండి. ఎందుకంటే ప్రజల చేత ఎంచుకున్న ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము. అలాంటి ప్రజలుకి వెనక నెట్టకుండా ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఇంకా 5 ఏళ్ళు కాక వచ్చే 5 ఏళ్ళు కూడా ఉంటారని నా అభిప్రాయం. అంటే చాలా మంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారిని గెలిపించి మేము మోసపోయాం అని చెప్పేసి అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షాలు అవన్నీ ఉంటాయి కానీ ప్రతి సీఎం అని అంటే వెంటనే ఏదైనా చేయాలన్నా వాళ్ళకు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి జల్దీగా నా అభిప్రాయం అంటే ఇంకా జల్దీగా వాళ్ళు ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేస్తే ప్రజలు ఇంకా మంచి అభిప్రాయం. ఇప్పుడు ప్రజలు ఎందుకంటే ఉచిత పథకాలకి అలవాటు పడిపోయారు. నాకు ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ నా తరఫున ఆశించేది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు ఇస్తే ఏ ప్రభుత్వం అయినా నెంబర్ 1లో ఉంటుందని నా అభిప్రాయం అండి. చూడాలి 1 year అయింది కాబట్టి ఇంకా 1 year కూడా ఏమి చేయకపోతే ప్రజలే కంపల్సరీ దింపేస్తారని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు పార్టీ పరంగా దింపేస్తారంటే కాదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోతే నిజంగా ప్రజల్లో అసంతృప్తి అనేది అంటే ఒక పార్టీ నాయకుడిగా తెలంగాణకు గెలిపించుకుంటున్నామంటే ప్రజలకు న్యాయం జరుగుతుందనే కదా. సో గెలిపించుకొని ఇంత చేసినాక న్యాయం జరిగినప్పుడు ఎవరైనా అంతే కదా. అదే ప్రజల్లో అసంతృప్తి కలగకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు అండ్ ప్రభుత్వం ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ విజన్ ఉన్న నాయకుడు. ఆయన కంపల్సరీ ఈ 4 ఏళ్లలో తెలంగాణని ఇంకా డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండి. హాయ్ అండి. హలో, మీ పేరు? మహేంద్ర. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ మన తెలంగాణలో పాలిటిక్స్ ఒక రన్నింగ్లోకి వస్తుందన్నమాట. సో రైతు బంధు ఇస్తాం, రైతు రుణమాఫీలు ఇవన్నీ అంటూ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు. సో నైట్ వరకు అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్పి స్టిల్ ఈ టైం వరకు కూడా ఏది ఇంకా క్లియర్ కాలేదుగా. దానిపై అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా క్లియర్ కాకపోవడానికి ఏమంటే సరైన సెంట్రల్ నుంచి ఫండ్స్ రాకపోవడం. సో ఫండ్స్ రాకపోవడం వల్ల ఏమైనా ఇష్యూ ఇవ్వకపోవడం ఇలాంటివి జరుగుంటుంది. కాకపోతే రేవంత్ రెడ్డి అయితే కొద్దిగా లేట్ అయినా ఇస్తాడు. అంటే ఎలా నమ్ముతున్నారు? ఈ 1 yearలో ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా మనకంటూ ఏది నెరవేరలేదు కదా. యాక్చువల్గా ప్రతి ఒక్క పొలిటీషియన్ ఆలోచన ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ ఎన్నికలు ఒక సంవత్సరం ముందు చేయాలనిపిస్తుంది జనాలకి, అప్పుడైతే గ్యారంటీ చేస్తాడు. అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కమర్షియల్గా తయారవుతుంది. అంటే మనం ఒక నాయకుడిగా నిలబెట్టుకుంటున్నామంటే మనకంటూ ఒక న్యాయం జరగాలనే కదా. బట్ మనం అంత మంచిగా నిలబెట్టుకున్నాక ఉన్న ఒక కేసీఆర్ని మనం దింపేసి రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో నిలబెట్టుకున్నాక తనకు ఎందుకు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాడు? ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎప్పుడు సీఎం కాలా. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి తనకి
కొంచెం అనుభవం పైన వస్తుంది. నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి ఇంకో 1 year అయినా సరే కానీ ప్రజలకైతే న్యాయం చేస్తాడని. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఎలక్షన్స్ పడే 1 సంవత్సరం ముందు కూడా చేయకపోతే తను ఇంకా గెలవడు అని తనకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చేసే పోతాడు. సో చేసే పోతాడు. మరి నెక్స్ట్ ఇయర్ ఎవరు వస్తారు అంటే ఇంకా 4 years ఉంది కదా. సో నెక్స్ట్ 4 years తర్వాత ఎవరు వస్తారు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి చేసేదాన్ని బట్టి. చేసేదాన్ని బట్టి నమ్మకం అయితే లేదు. నమ్మకం లేదంటే రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ 1 year ముందు అయితే చేస్తాడు. అది చేసిన తర్వాత ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అఖిల్. సో మనం చూసుకున్నట్లయితే రైతులకి నిన్న నైట్ అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతు బంధు మీ అకౌంట్లో పడిపోతుంది, రైతు బంధువులు అని చెప్పేసి చెప్పారు. బట్ రైతులు గుడ్డోలా లేకపోతే రైతులు పిచ్చోలా, ప్రజలే అంతనా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు. ఎట్లనో అర్థమైతలేదు. బట్ ఈ టైం వరకు కూడా రైతులకంటూ ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటారు అసలు? ఆయనకి రైతుల మీద ఉన్న కాన్సెప్ట్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎవడెవడు ఎంత కలెక్షన్లు వచ్చినాయి, ఏమున్నాయి, ఇవి దీని మీద పట్టుకుని వాళ్ళకి ఐటీ రైట్లు అవి చెప్తున్నాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన హామీలు చేయట్లేదు అన్న. సినిమా హిట్ అయింది, వాడికి ఎంత డబ్బులు వచ్చినాయి, వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ చేయాలి, ఏదో మిస్టేక్లు పట్టుకుంటున్నాడు. కానీ నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరుతున్నావు? ఫ్రీ బస్ అన్నావు, ఫ్రీ బస్సు మధ్యలో అయిపోయింది. గ్యాసెస్ అన్నావు, గ్యాస్లోంచి మళ్ళీ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇంకా నువ్వు ఇచ్చి ఏం లాభం అసలు నీకు? నేను జనాలు ఎందుకు ఓట్లు వేయించింది? నాది ఏపీ అండి. సో ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఒకప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన రానప్పుడు ఎంత డీలో ఉండంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఏపీలో. చాలా మంది పూర్ ఫ్యామిలీలు ఉండే. ఇప్పుడు మనం ఏపీ చూసుకున్నట్లయితే ఒక లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు తెలంగాణ అలా ఉండే. మరి ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారిపోతుందో అర్థమైతలేదు. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఏపీలో ఉన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా పోటీ చేసింటే నాకు తెలిసి బెటర్. ఏంటంటే హైదరాబాద్ అంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మన సాఫ్ట్వేర్లు కానీ అసలు కంప్యూటర్ అంటే ఎలాంటిదో మనకు తెలియదు. ఆయన నుంచి అందరికీ స్టూడెంట్స్కి కంప్యూటర్ అనేది తెలిసింది చంద్రబాబు నాయుడు గారి నుంచి. ఆయన వచ్చింటే బెటర్ అని, అంటే ఇక్కడ కూడా ఆయనే ఉంటే బెటర్ అనిపించేది అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఆలోచించుకున్నట్లయితే 6 గ్యారెంటీలు ఇచ్చిండు. అత్త కోడలికి 2500, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ అన్నాడు. మన పిచ్చోళ్ళని చేసిండు. ఫ్రీ కరెంట్ వస్తుంది అని చెప్పేసి. మరి ఈ రోజు వరకు రాలేదు కదా. ఎక్కడ మన దగ్గర నుంచి బిల్లు డబల్ వేస్తున్నాడు కదా, ఇంకెక్కడి నుంచి ఫ్రీ వస్తుంది? అది ఫ్రీ ఏం లేదు. అన్నీ నాకు తెలిసి ఇంకా నువ్వు ఎందుకు దిగిపోతే బెటర్ అనిపిస్తుంది ఊరికే. మళ్ళీ ఎలక్షన్లు పెడితే బెటర్. అందరు పిచ్చోళ్ళే గెలిపించుకున్నారా? మరి తనంటూ న్యాయం చేస్తాడనే కదా. నాకు తెలిసి ఆయన ఏం చేస్తాడని నమ్మకం లేదు. ఒక 2 నెలలు టైం ఇచ్చేసి దింపేసి ఇంకా వేరే మళ్ళీ ఎలక్షన్లు పెట్టడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏది మనకి ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. అది గర్ల్స్కైనా బాయ్స్కైనా పేదవాళ్ళకైనా ఎవరికి కూడా ఏం లేదు కదా తన నుంచి మనకి. అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితే, అంటే ఇలా అంటున్నాను కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయితే మొన్న రీసెంట్గా ఒక అమ్మాయిని కాల్ చేసి ఏదో చేశారు. అదే కేసీఆర్ గారి హయాంలో వాళ్ళని పట్టుకొని 24 hours కూడా కాదు, ఆ 24 hours వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అసలు అక్కడ ఏదో వాళ్ళని ఏం చేస్తున్నారా, అది కనిపెట్టండి రా అంటే సినిమా వాళ్ళ దిల్ రాజు ఇంట్లో దాడి, రైట్లు, మైత్రి మూవీస్ ఆఫీస్లో రైట్. ఇవి ఎందుకు? ఇవి కాదు కదా. నీకు జనాలను నువ్వు జనాల్ని రక్షించడానికి నువ్వు వస్తే నువ్వు సినిమా వాళ్ళ మీద ఎందుకు పడినావు? సినిమా వాళ్ళే 80% నీకు ఎవరు ఇవ్వట్లేదు. ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ కూడా ఇవ్వట్లేదు సినిమా వాడు ఇచ్చేంత ట్యాక్స్. నీకు వాళ్ళ మీద ఎందుకు పడి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే మనీ ఎక్కడ వస్తే అక్కడ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాడా? ఎందుకు ఇప్పుడు సినిమా వాడు ఇచ్చేంత ఏ రాజకీయ ఎవరు ఇస్తున్నాడు చెప్పండి? అసలు బిజినెస్ మ్యాన్ కూడా ఇవ్వట్లేదు అంత ఇస్తున్నట్టు, అంత ట్యాక్స్ ఇస్తున్నాడు. ఇటు సినిమా వాళ్ళ మీద పడి వస్తున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. అంటే చాలా మంది అంటున్నారు రేవంత్ రెడ్డికి అసలు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు, ప్రజలకు ఎలా న్యాయం చేయాలో తెలియదు. బట్ తను ప్రతి ఒక్కరు అనేమాట కమర్షియల్ అని అంటున్నారు. అది నిజమేనా అసలు? అదే మొన్న అన్నాడు కదా ఉప్పు మేస్త్రి అని చెప్పేసి. నాకు తెలిసి నువ్వు అది చేసుకోవడం బెటర్. నాకు తెలిసి ఏం లేదు అసలు నీకైతే సీఎం అనే ఏ ఒక్క యాంగిల్లో నాకు నువ్వు సీఎంలా కనపడట్లేదు. అదేది జెడ్పీటీసీ వాళ్ళే బెటర్. వాళ్ళన్నా ఒక ఎమ్మెల్యేలా చేస్తారు. నువ్వు అసలు సీఎం అంటే అసలు నీ పేరు ఎవరైనా పక్కన అడుగుతా, సీఎం ఎవరంటే వాళ్ళు సైలెంట్ ఉంటున్నారు. అసలు నీ పేరే గుర్తు ఎవరు చెప్పట్లేదు అసలు. ఒకప్పుడు కేసీఆర్ కొంచెం డిలే అయిపోయింది. ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ కేసీఆర్ పేరే వినిపిస్తుంది మళ్ళీ. సో మళ్ళీ కేసీఆర్ రాబోతాడా ఏంటన్నా అందరికి డౌట్. అది ఇంకా జనాలకి ఏంటంటే ఆల్రెడీ జనాలు ఆయన కార్ని దింపేసి చేయితో బాగా చెప్పారు కాబట్టి మళ్ళీ జనాలు తప్పదు. ఓట్లు వేసిన జనాలు కాబట్టి వాళ్ళు తప్పదు, అంతే మించి. సో మళ్ళీ కార్ రాబోతుంది అంటారా మళ్ళీ తెలంగాణలో? మళ్ళీ కార్ మళ్ళీ తిరుగుతుంది కన్ఫర్మ్గా. కార్ తిరిగితే అప్పుడు మళ్ళీ ఉప్పు మేస్త్రి చేసుకుంటాడు. హైదరాబాద్ ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది ఇంకా.
నాకు తెలిసి ఈసారి ఆయన వచ్చింటే ఇంకా కొంచెం బాగుండేది అనుకుంటున్నాం, కానీ అంటే రేవంత్ కొంచెం రెడ్డి ఒక మాట చెప్తుండే ఎండిపోయిన చెట్లన్నీ మళ్ళీ పచ్చగా చిగురిస్తాయని. సముద్రం అన్నాడు. అసలు సముద్రం ఎక్కడ ఉందయ్యా? హుస్సేన్ సాగర్ లో అంతా వాష్రూమ్ స్మెల్ వాటర్ తప్ప ఏం లేదు. సముద్రం తెప్పిస్తాను. ఎక్కడ తెప్పిస్తాను ఆయన సముద్రం? ఇక్కడికి ఫస్ట్ సముద్రం తెప్పిస్తా అన్నాడు. ఒక మాటలో మీరు చెప్పాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు అంతేనా? కేసీఆర్ గారు రావాలి, ఈయన జెడ్పీటీసీ వెళ్ళిపోతే బెటర్ నాకు తెలిసి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శివ. శివ. సో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే రైతు బంధు అమలు చేస్తామని చెప్పేసి నైట్ వరకు అన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మన ముందుకు వచ్చిండు. బట్ ఎన్ని అంటే రైతులు గుడ్డోళ్ళనా లేకపోతే ప్రజలే ఇంత చెప్పిందల్లా నమ్మి మోసపోతారు, ఇప్పుడు ఒక మాట చెప్పి మళ్ళీ మార్నింగ్ మాట మార్చొచ్చు అని చెప్పేసి ఇలా చేస్తున్నారని చాలా మంది ఎటు కాని ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రజలే ఎర్రోళ్ళు అండి ఇక్కడ. ఎందుకనంటే ఫస్ట్ మన కేసీఆర్ని వదిలేసుకొని రేవంత్ రెడ్డిని తెచ్చారు కదా. తెచ్చిన ఒక 2-3 మంత్స్కే అందరికీ నోట్లో లడ్డు పెట్టిండు. ఎలా పెట్టాలో అలా పెట్టిండు మనోడు. ఎందుకంటే వాళ్ళు రూపాయి కలేసుకొని వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఏడో మోరీ సైడ్ అయినా సరే ఏడో కాడ ల్యాండ్ దొరికితే అది కొనుక్కొని అది చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి ఇప్పుడు అరే సెటిల్ అయిపోతున్నాం, ఒక 10 yearsలో ఇంకా మనం ఎంత సంపాదించినా మన పిల్లలకు ఉంటుందని చెప్పేసి ఆ లెవెల్లో సంపాదించుకొని పెట్టినప్పుడే వాళ్ళు ఉండడానికి ఇల్లునే మొత్తం కూల్చేసిండు. అర్థమవుతుందా? ఒక్కొక్క ఆడపిల్ల ఏమంటారు ఆ రోదాలు అంటే ఎట్లా ఏడుస్తుర్రు అది అని చెప్పేసి మనం అన్ని చూసినాం. ఆయన వచ్చి ఏం చేయలేదు, ఏం పథకాలు చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి దేవుడు నాయకుడు తెలంగాణకి ఆయన వస్తేనే అంత సెటిల్ అవుతుంది అని చెప్పేసి అన్న ప్రజలు ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా చేరే దిగిపోవాలని చెప్పేసి అంటున్నారు? అంటే కేసీఆర్ విలువ అప్పుడు తెలియలే వాళ్ళకి. కేసీఆర్ విలువ తెలిస్తే ఈరోజు ఇట్లాంటివి చేయకపోతుంటే ఎవరైతే దేవుడు అనుకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి దేవుడు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి దేవుడే ఇప్పుడు ఇల్లులు కూడా కొట్టి దయ్యం అయిపోయాడు. వాళ్ళ ఇంటి ముందర ఒక దిష్టి బొమ్మ పెడతారు కదా, అట్లా అయిపోయాడు వాళ్ళకి. అయినా వాళ్ళకి కావాల్సిందే అదండి. ఎందుకనంటే ఒకడు మంచిగా చేసినప్పుడు మన రాజకీయాల్లో అధికారంలో పెట్టుకోవాలని చెప్పేసి మన వాళ్ళకి లేదు. ఫస్ట్ ఇంకోటి వస్తే ఏదన్నా చేస్తాడు మనకి, ఏదన్నా ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ వాడు బయట సొసైటీని పాడు చేస్తాడు అనుకుంటారు. కానీ డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇల్లు లేకుండా వాళ్ళ ఇల్లు నాశనం చేసుకుంటూ ఇది కావాల్సిందే అండి. ఎందుకనంటే మన కేసీఆర్ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుంది, ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుండే అండి. ఒకటి మనం ఆలోచించుకున్నట్లయితే రేవంత్ రెడ్డి వచ్చినాక 6 పథకాలు గ్యారంటీలు ఇచ్చింది మనకి. 6 గ్యారంటీలలో ఒక్కటనే నెరవేరిందంటే ఫ్రీ బస్ వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా? అసలు 6 పథకాలు ఈ 6 పథకాలే జనాలను పిచ్చోళ్ళని చేసినాయి కంపల్సరీ. ఎందుకంటే ఈ 6 పథకాలు చూసి అరే సిలిండర్ 500కి ఇస్తారంట, ఫ్రీ బస్ అంట అని చెప్పేశారండి. కానీ ప్రజలు ఎంత పిచ్చోళ్ళు తెలుసా? సరే ఫ్రీ బస్ పెట్టిండు, ఫ్రీ బస్ దేనికి పెట్టిండు? ఒక 30 మంది కూర్చునే ఫ్రీ బస్సులో ఒక 100 మందిని కూర్చోబెడుతుండు. అది ఫ్రీ బస్ అయితే ఏమైపోతుంది? సరే మీరు ఫ్రీ బస్ లాగా ఆలోచించవచ్చు. ఇంత ఫ్రీ బస్ పెట్టినా సరే గవర్నమెంట్ బస్ వాళ్ళకి ఎట్లా పే చేయాలి? అది పే చేయాల్సింది. ఇప్పుడు మా బాయ్స్ మేము పోయి ఏమైనా టికెట్ తీసుకుంటుంటే ఆ టికెట్లో ఇంకో 1 రూపీ 2 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇప్పుడు గొడవలు అవుతున్నాయంటే ఏదో చాలా రేర్. ఇప్పుడు ప్రతి ఒక్క బస్సులో ఏదో ఒక రోజు డైలీ ఒక గొడవ అవుతుంది. ఆ గొడవ సోషల్ మీడియాలో పెట్టడం, దానివల్ల చాలా హల్చల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒపీనియన్ తీసుకునేటప్పుడు 10కి 100 సార్లు ఆలోచించాలని చెప్పేసి అంటారు కదా. ఒక సీఎం అయి ఉండి ఎందుకు ఆలోచించలేకపోతుండే ఏదైనా చేసే ముందు? ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ప్రజలు గొర్రెల్లాగా మన గొర్రెబిడ్డలు అంటారు కృష్ణ, గొర్రెబిడ్డల్లాగా అందరు పిచ్చోళ్ళని చేసేసిండు రేవంత్ రెడ్డి. ఇట్లా ఆ 6 స్కీమ్స్తోని చేసేసి ఏదో చేద్దామని చెప్పేసి అనుకుండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్స్పీరియన్స్ లేదు. నువ్వు ఎమ్మెల్యే చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు, కానీ సీఎంగా ఫస్ట్ టైం చేస్తున్నావు. ఫస్ట్ టైం చేసినప్పుడైనా సరే నువ్వు సీఎం అయిందే పేద ప్రజలకు మంచి చేయడానికి. అట్లాంటిది వాళ్ళ ఇల్లులు కూలగొట్టి వాళ్ళ నాశనం చేసేసి నువ్వేం మంచి చేస్తావు ఇంకా? అందుకనే ఇప్పుడు ఒక 2 months 3 months కాలేదు అప్పుడే అంటున్నారు. ఏమంటున్నారు? అరే మాకు ఈ రేవంత్ రెడ్డి పోవాలి, మా పుట్ట మీద కొట్టిండని చెప్పేసి. మరి మీరు కేసీఆర్ పుట్ట మీద కొట్టినప్పుడు లేదా? కేటీఆర్ పుట్ట మీద కొట్టినప్పుడు లేదా? ఒకప్పుడు దుర్గం చెరువు పోవాలంటే నార్మల్గా ఉండేది. ఇప్పుడు మన ఆ ఎంట్రన్స్ ఆ దుర్గం చెరువు బ్రిడ్జ్ ఇట్లా దాటంగానే మనకు మొత్తం అమెరికా లాగా అనిపిస్తుంది. ఎవరు చేసిండు? సరే ఇంతమంది ప్రజలు ఉండరు, మీ కొడుకులు మీ బిడ్డలు ఎవరు చేస్తలేరా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎవరు చేయట్లేదా? ఆయన పుణ్యాననే కదా. నువ్వు అనొచ్చు అరే నా కొడుకు చదివిండు అని చెప్పేసి. నీ కొడుకు చదివితే జాబ్ చేయడానికి ఫెసిలిటీ ఉండాలి కదా, అది కూడా లేదు. అట్లాంటిది ఆయన వల్ల వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ కూడా మాట్లాడలేడండి మన కేటీఆర్తో పోల్చుకుంటే.
మన ఇంకొకటి మనం కంపేర్ చేసుకుంటే ఏపీకి తెలంగాణ పాలిటిక్స్ కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు ఏపీ చాలా డిలో ఉండే అసలు. అంటే ఏపీ చాలా మంది ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఇంకా కొన్ని రోజులు పోతే ఇదే రేవంత్ రెడ్డి ఇట్లనే ఇంకా 5 years వరకు ఉంటే ఈ తెలంగాణ వాళ్ళందరూ వెళ్ళి ఏపీలో బతకాల్సి వస్తుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే ఎందుకు ఏపీ మాత్రం ఎలానో ఉండే ఏపీ ఇప్పుడు చాలా పెద్ద ఏపీ అయిపోతుంది. ఏపీ అందరి నోట్లో ఏపీ అసలు. అంటే ఆంధ్రాకి తెలంగాణ డిఫరెన్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఒకప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా మా తెలంగాణ వాళ్ళు అలానే ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే ఈయన చేసే పనులు తక్కువ కానీ ఒక సాటి ఎక్కువ ఉన్నాయి కదా. శాసనసభల లేకపోతే రాజ్యసభల ఒక వాళ్ళ పక్కన ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ ఆపోజిట్లో అయినా సరే ఉన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఆరే తురే కొట్టడం, మనం ఎట్లా అంటే ఒక చిల్లర్ లాంగ్వేజ్ యూజ్ చేసినట్టు అట్లా మాట్లాడాడు. ఇవన్నీ చేస్తున్నాడు. అది దేనికి చేస్తుండో ఏం చక్క పెడదామని చేస్తుండో కూడా అర్థమవుతలేదు. టోటల్గా చెప్తున్నా కదా, మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. అంటే రేవంత్ రెడ్డిలో సీఎం క్వాలిటీస్ ఉన్నాయా లేవా అసలు? లేవండి, 70% లేవు. ఎలా ఎంచుకుంటారు నాయకుడు కావాలి అని చెప్పేసి? అంటే మేము ప్రజలం కదా, మేమేమనుకున్నాం, అరే కొత్త స్కీమ్స్ వస్తే మా జీవితాలు ఏమైనా బాగుపడతాయని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మరి ఉన్న జీవితం కూడా నాశనం అవుతుందని చెప్పేసి అనుకోలేదు. ఎందుకు మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ కుక్కటిపల్లి దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. వాడు ఎప్పటి నుంచో మాతోని కలిసి చదువుకొని ఫిలింనార్లో ఉండి వెళ్ళిపోయిండు వాడు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోరు. ఇప్పుడు అట్లా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో లేరు, ఇల్లు కూల్చేసినందుకు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఇంత సొంతంగా డబ్బులు పెట్టుకొని 30 లక్షలు 20 లక్షలు కష్టపడి వాళ్ళు అది ఇది చేసి ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడు గూల కొట్టిన తర్వాత నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే అది దేనికి ఇస్తాడు? ఇప్పుడు రోజు ఇంట్లో వండుకునేటోడు పోయి మురికాలలో వండుకో అన్నట్టుంది ఆయనది. సో మనం ఒకటి ఆలోచించుకున్నట్లయితే ఈసారి కూడా కేసీఆర్ వస్తే ఇంకా డెవలప్ అవుతుండేనా లేకపోతే సేమ్ ఇలానే ఉంటుండేనా తెలంగాణ? చాలా డెవలప్ అవుతుండే అండి. మరి ఎందుకండి తనని వదిలేసి రేవంత్ రెడ్డిని నమ్మి గెలిపించుకున్నారు? ఇప్పుడు మీ చేతిలో మా చేతిలో ఏం లేదు కదా. ప్రజలు అలా అంటే అట్లా పెట్టేసి అందరికి ఒకటి ఉంటుంది. అయినా ప్రజలు కూడా ఏమనుకున్నారు, 2 సారి తెలంగాణను గెలిపించినాం, 3వసారి కాంగ్రెస్ను ఒకసారి గెలిపిద్దాం ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ మా అందరికి ఏమంటారు బాణంలా గుచ్చుకుంది మాకు అందరికి. ఇంకా అంతే, అంతకుమించి ఏం లేదండి. ఈ 5 years మరి అంటే ఇంకా 4 years రేవంత్ రెడ్డి ఇలానే రన్ అవుతూ ఉంటాడా? మధ్యలో దింపేస్తారా మరి చేయరు? దింపేస్తే చాలా మంచిదండి. అంటే మీరేమనుకుంటారా, 100లో ఇంత % ఉంటుంది అంటారు కదా, సో 50% అయినా దింపేసే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అసలు? ఉండవండి, ఎందుకంటే 5 years ఆయననే ఉంటాడు, కంపల్సరీ ఉంటాడు. కానీ ఈ 5 years వల్ల మనకి ఏ ఆపద రాకుండా అన్నా మన దేవుడి పైన భారం వేయాలి అంతే. సో అనుకుంటున్నాం. సో మరి ఇంకా 4 years తర్వాత మళ్ళీ ఎవరు మళ్ళీ కారే తిరుగుతుందా హైదరాబాద్ లో? మళ్ళీ చేయగుర్తా ఇట్లా పెడుతుందా? 100% కారే తిరుగుతుంది. ఒకవేళ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ కూడా వస్తే నేను తెలంగాణను వదిలేసి వెళ్ళిపోతానండి. అయ్యో ఎందుకు అంత చీ అనిపించేసిన తెలంగాణ మీద? ఇప్పుడు చాలా అసలుకి పెన్షనే పడట్లేదండి. మీరు ఏదేదో స్కీమ్స్ పెట్టింది పక్కన వదిలేసాయండి. పెన్షనే కరెక్ట్ రావట్లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పెన్షన్ మాత్రం కరెక్ట్ వస్తుండే కదా మంత్లీ తను చెప్పినంత? కేసీఆర్ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక 2 days 3 days ముందల్లే మనకు పెన్షన్ వేస్తాడు, మన రైతు బంధు వేస్తాడు, అన్ని చక్కగా ఉండే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డిసెంబర్లో అవుతుంది, జనవరిలో అవుతుంది అని చెప్పేసి మనకు చెప్పిండు. ఇప్పుడు ఎంత చూసుకున్నా ఒక 1 year అయిపోయింది అనుకుంటా. ఈ 1 yearలో ఆయన పెద్ద పీకి పొడిచేసింది ఏం లేదు. పేద ప్రజల ఇల్లులు అవి కూలగొట్టడం తప్పించి అంతకుమించి ఏం లేదండి అక్కడ.